హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ నాగేశ్వరీస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక ఈ వీడియో వచ్చేసి భోగి పండుగ రోజైతే తీసానండి. కానీ పండగ పోయి కూడా 1 మంత్ దాకా అవుతుంది. వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి కుదరక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ మేము భోగి పండుగ రోజు నైటే గుమ్మాల ముందు బాగా నీట్గా నీళ్ళతో క్లీన్ అయితే చేసి కాస్త పేడ సౌభాగ్యం ఉంటుంది కదండి, కల్యాపి రంగు, ఆ 2 వేసి అలికేసాము. పొద్దునకి ఆరిపోతే ముగ్గు వేసుకోవడానికి బాగుంటుందనేసి నైటే అలికి పెట్టేశాము. ఇంకా పొద్దున్నే లేచి భోగిమంట అయితే వేసామండి. మా చిన్నప్పుడైతే మాకు పత్తి పుల్లలు బాగా దొరికేవి. ఆ పత్తి పుల్లలతో భోగిమంట అయితే వేసుకునే వాళ్ళమి. కానీ ఇప్పుడు పత్తి అయిపోయిన వెంటనే మొత్తం కిల్లర్ అయితే కొట్టించేస్తున్నారండి, పత్తి పుల్లలు దొరకట్లేదు. అందుకనేసి ఉన్ని వాటితోనే భోగిమంట అయితే వేసుకున్నాము. ఇక్కడ మా పాప అయితే ముగ్గు అయితే వేయమని చెప్పానండి. మా పాపని ప్రతి సంవత్సరం నేనే వేసుకునేదాన్ని, కానీ ఈ సంవత్సరం అయితే మా పాపను వేయమని చెప్పాను. ఫస్ట్ చేత కాదు వేయనని చెప్పేసింది, కానీ నేనే సెల్లో చూసి ముందు చాక్ పీస్తో గీసి తర్వాత రంగులు అయితే వేయమని చెప్పాను. ఇంకా రంగులు వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా ముగ్గు పిండితో అయితే మొత్తం గీసేసింది. ఫస్ట్ టైం అండి మా పాప ముగ్గు వేయడం, చాలా చక్కగా బాగేసింది కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నా పనిలో అయితే నేను బిజీగా ఉంటానండి. ప్రతి మిషన్ కుట్టే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మేము భోగి పండగ ముందు రోజు వెళ్ళి మా పిల్లలకి బట్టలు అయితే తీసుకొచ్చాము. అవి వాళ్ళ ఫ్రెండ్కి అయితే చూపిస్తున్నాడు మా బాబు. ఇంకా మా వీధిలో వాళ్ళు వేసిన ముగ్గులన్నీ మా పాప వెళ్ళి వీడియో అయితే తీసుకొని వచ్చేసిందండి, చూడండి. ఇక లాస్ట్ పండగ రోజు అయితే ఈ చిన్న క్లిప్ అయితే తీసానండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరిలో లాస్ట్ పండుగ రోజు పెద్దమ్మ పండుగ బాగా చేస్తారు, అందుకనేసి మేము ఊరికైతే వచ్చాము. పిల్లలు ప్రతి సంవత్సరము డీజే పెట్టేవాళ్ళండి. ఈ సంవత్సరం కూడా డీజే ఉందని చెప్పేసి పిల్లలు లంగా నీళ్ళు వేసుకొని బాగా నీట్గా రెడీ అయ్యారు. ఇంకా డీజే లేదని చెప్పారండి. ఇంకా అందుకనేసి ఇట్లా కోలాటం కట్టెలతో గొబ్బెమ్మ పాటలు పాడుకుంటూ అమ్మవారిని ఊరేగింపు అయితే చేస్తున్నారు.